హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత బోన్. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు చేస్తున్నారు. ప్రోగ్రామ్కి వచ్చిన బోనాల విశేషాలు, ఎక్కడెక్కడ బోనాలు చేసినాము, ఎన్ని బోనాలు చేసినాము, దర్శనం ఎట్లా జరిగింది, అన్ని వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తా. చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే, నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చూపిస్తాం మీకు అందరికీ. ఓకేనా? ఫాలో మీ. మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ ఎప్పుడు ఏ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, ఏ ఉన్నా మాకు మమ్మల్ని ఫస్ట్ పిలుస్తుంది. హాయ్ చెప్పత్తమ్మ. హాయ్ హాయ్ అందరికీ. పిలవంగానే వస్తారు మా కోడలు. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ 4 o'clock లేచి మా తోటికోడలు అన్ని బోనాలు తీపిచ్చి రెడీ చేసి పెట్టేసింది. నేను కొంచెం లేట్ వెళ్ళిన. నేను వెళ్ళేసరికి 7:15 అయింది. అప్పటికి అన్నీ కుదిచ్చి పెట్టిందనమాట. మా మరిది 2 మేకలు తెప్పించిండు. ఆ 2 మేకల్ని బోనాల ముందు మొక్కి తీసుకొచ్చి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మేము మొక్కాలన్నమాట. అందరము ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరము మొక్కిన తర్వాత దాన్ని కట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ అంటే కంపల్సరీ బోనము, మేకలు, డ్రింక్ ఇవన్నీ కంపల్సరీ. తెలంగాణలో కంపల్సరీ అనమాట. మా ఇంట్లో పర్సనల్గా మేము బోనాల పండుగ చేసుకోము. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య, అందుకే మేము చేసుకోము కాబట్టి ఎవ్రీ ఇయర్ మా చిన్నత్తయ్య మమ్మల్ని బోనాల పండుగకి పిలుస్తుంది. మొక్కిన తర్వాత వెంటనే కట్ చేయరు. మేకలు కొంచెం జలకిచ్చే వరకు వెయిట్ చేస్తారు అనమాట. ఫస్ట్ బోనం స్టార్ట్ అయింది. మా ఏరియాలో ఉన్న జమ్మి కాలనీ గుడికి ఫస్ట్ బోనం తీసుకెళ్ళాము. దానికి తీసుకెళ్ళి బోనం ఎత్తుకున్న తర్వాత సాక నీళ్ళు ఇలా పోసి మొక్కి బోనం స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా బోనాల పండుగ సండే కదా, కానీ మేము ముందే చేసుకున్నాము. థర్స్డే రోజే చేసాము. ఎందుకంటే మేము మా అత్తయ్య వాళ్ళు ఉండేది ఫిష్ మార్కెట్ ఏరియాలో. ఆ ఏరియాలో అంత బిజీగా ఉంటుంది ఆ రోజు కాబట్టి సండే రోజు ముందే మేము చేసుకున్నాం అనమాట బోనాల పండుగ. మేమే కాదు, ఆ ఏరియాలో అంటే చాలా మ్యాక్సిమం మటుకు ఫిష్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా 2 రోజుల ముందో లేదా నెక్స్ట్ వీకో చేసుకోవడం జరుగుతుంది అక్కడ. అందుకే ఖాళీగా ఉండే అనమాట టెంపుల్, మా ఏరియా టెంపుల్. సండే అయితే అంటే పండగ రోజు మటుకు ఫుల్ రష్ ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ ఈ ఏరియాలో చాలా ఫేమస్ జమ్ని కాలనీ టెంపుల్. చాలా పండగ రోజు మటుకు చాలా రష్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ రోజు ఖాళీగా ఉండే. మేము చేసింది థర్స్డే అనమాట, ఫ్రైడే కాదు. ఫ్రైడే అయితే ఒకళ్ళిద్దరు కనిపించేవాళ్ళు. ఆ బోనం అన్నం కూడా ఎట్లా అంటే వైట్ రైస్, పచ్చ అన్నము, పచ్చ ఆకుకూర, మళ్ళీ అందులో పెరుగు, పచ్చిపులుసు, వాటర్ అట్లా అన్ని అందులో వండి నైవేద్యంలాగా ఎక్కిస్తారు. బెల్లము, శనగలు అట్లాంటివన్నీ బోనంలో యాడ్ చేస్తారనమాట. దర్శనం కూడా బాగా జరిగింది. ఎందుకంటే ఖాళీగానే ఉంది గుడి కాబట్టి తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాము. ఎందుకంటే 5 బోనాలు రెడీగా ఉన్నాయి. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, 5 బోనాలు ఉన్నాయి. 5 బోనాలు 5 ప్లేస్లలో మేము ఎక్కించాలి కాబట్టి తొందరగానే మూవ్ అయిపోయాము అక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఆ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఫిష్ మార్కెట్లోనే ఉన్న ఉప్పలమ్మ గుడి. ఈ ఉప్పలమ్మ గుడి చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఇది చాలా చిన్నగా ఉండే అనమాట. దాన్ని డెవలప్ చేసి పెద్దగా కట్టారు. ఇది కూడా చాలా పూజలు అవుతాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. గర్భగుడి క్లోజ్ ఉండే, పంతులు ఎవరు లేకుండే అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. నవరాత్రుల టైంలో కూడా, ఇప్పుడు బోనాల పండుగ టైంలో కూడా చాలా రష్ ఉంటుంది ఈ గుడి కూడా. ఇక ఇక్కడ మేము అక్కడే బయట బోనం ఎక్కించేసి అమ్మవారికి మొక్కుకొని దర్శనం చేసి బోనంతో పాటు తెచ్చిన శాఖ పోసేసి అక్కడ నుంచి మేము నెక్స్ట్ గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ గుడి వచ్చేసి ముషిరాబాద్లో ఉన్న గుడి. ముషిరాబాద్ మెయిన్ రోడ్ మీద కూడా ఒక గుడి ఉంది. ముషిరాబాద్ లోపలికి మళ్ళీ రామ్నగర్ సైడ్ ఫిష్ మార్కెట్ సైడ్ వస్తుంటే ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్కి మేము బయలుదేరిపోయాము. ఇది కూడా రోడ్ మీదనే ఉంది.
చిన్న గుడి అనమాట. దాన్ని డెవలప్ చేసి దీన్ని కూడా మంచిగా విశాలంగా కట్టారు. ఇది కూడా క్లోజ్ ఉండే, మళ్ళీ మేము ఇమీడియట్గా కాల్ చేస్తే అక్కడ బ్యానర్ ఉండింది, కాల్ చేస్తే ఇమీడియట్గా వచ్చారు. ఇక్కడ గర్భగుడి లోపల వరకు వెళ్ళి, అంటే చిన్న గుడి కాబట్టి ఎంట్రన్స్లోనే ఇట్లా లోపలికి అమ్మవారు ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్ళి మనం స్వయంగా మనం అమ్మవారికి మనమే మన చేతులతో బియ్యం పోయొచ్చు. పెద్ద పెద్ద గుళ్ళల్లో ఎట్లుంటుందంటే వాళ్ళు తీసేసుకొని వాళ్ళే అమ్మవారికి బియ్యం పోసేస్తారనమాట. ఇక్కడ మనకు ఫెసిలిటీ ఉంది, చిన్న గుడి కాబట్టి మనమే స్వయంగా మన చేతులతో బియ్యం పోయొచ్చు అమ్మవారికి. అట్లా మేము ఇక్కడ ఈ గుడిలో బియ్యం పోసేసామన్నమాట. పెద్ద గుడికి కూడా అక్కడికి కూడా మా ఆడపడుచు వెళ్ళింది. మెయిన్ రోడ్ దగ్గర ఉన్న పెద్ద గుడి సైడ్ అక్కడ కూడా వెళ్ళి తను అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి తను కూడా లాస్ట్ బియ్యం పోసే టైంకి అటెండ్ అయ్యి ఇక్కడ తను కూడా మళ్ళీ బియ్యం పోయడం జరిగింది. అక్కడ నుంచి దర్శనం చేసుకొని చాలా బాగా అనిపించింది. దర్శనం ఈజీగా అయ్యింది, తొందరగా అయ్యింది. స్వయంగా చేసాం కాబట్టి మంచిగా అనిపించింది. నేను బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైం అనమాట. నేను నా మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది, కానీ ఎప్పుడు బోనం ఎత్తుకోలేదు. ఫస్ట్ టైం నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ ఇయరే ఫస్ట్ టైం అనమాట. అసలు ఇట్లా ఎత్తుకోవడం పట్టుకోవడం నాకు అసలు కొత్త కదా, నాకు భయం వేసింది. ఆడపడుచు జోక్ చేస్తుంది అనమాట, చూసినావా నువ్వు ఇట్లా ఎత్తుకోగానే నీకు ఇట్లా ఆటో ఎక్కిచ్చేస్తున్నామని. నిజంగానే బోనం ఎత్తుకోగానే మేము వెంటనే మళ్ళీ అక్కడే ఆటో రెడీగా పెట్టుకున్నాము. 5 గుళ్ళకి మేము అట్లనే చేసామన్నమాట. ఎక్కడ కూడా నడవలేదు, అంటే అక్కడ ఏరియా అంతా ఫిష్ మార్కెట్ కాబట్టి రష్ ఉంటుంది, ఆ బురదలో నడవలేమని ఆటో అరేంజ్ చేసాను అనమాట మా మర్రి. ఇంకా అట్లనే మేము బోనం ఎత్తుకోగానే మళ్ళీ అక్కడే వెంటనే ఆటో ఎక్కి మేము అట్లా అన్ని గుళ్ళు తిరిగినాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ నుంచి లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న కట్టమైసమ్మ గుడికి స్టార్ట్ అయిపోయాము. ఈ కట్టమైసమ్మ గుడి కూడా చాలా ఫేమస్ గుడి. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర సైడ్ అనమాట. ఇందిరా పార్క్ రూట్లో వెళ్ళాలి. ఈ టెంపుల్ కూడా చాలా రష్ ఉండే, చాలా పండగ వైబ్స్ అక్కడ కనిపించాయి. అక్కడ నుంచి మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్ళాము. పెద్దమ్మ గుడి అంటే అందరికీ తెలిసిందే, జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి అంటే చాలా ఫేమస్. టెంపుల్ చాలా రష్ ఉండింది, అసలు తొందరగానే మేము దర్శనం చేసుకోవాలని దబదబా చుట్లు తిరిగేసి పక్కనే ఉన్న చిన్న గుళ్ళో బోనం ఎక్కిచ్చేసాము. దర్శనానికి చాలా పెద్ద లైన్ ఉండే, కానీ మా వారికి తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి ముందే చెప్పారు ఇట్లా వస్తున్నారు దర్శనం చేయించమని. సో ఆ పర్సన్ ద్వారా మేము ఈజీగా దర్శనం చేసుకున్నాం అనమాట. అంత ఫుల్ క్రౌడ్లో కూడా మాకు ఈజీగా దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. సక్సెస్ఫుల్గా బోనాలన్నీ ఎక్కిచ్చేసినాం, అన్ని గుళ్ళల్లో అయిపోయింది. మాది బోనాలు ఎక్కించడం అయిపోయింది ఈ ఇయర్కి, చాలా బాగా జరిగింది. మొత్తం 5 బోనాలు చేసినాం. లాస్ట్ ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఎక్కించినాం అనమాట, చాలా బాగా జరిగింది. ఇగో ఇక్కడ మా ఈ వీడు చిన్నోడు, మా ఆడపడుచు, మా కో సిస్టర్. మేము అన్ని బోనాలు ఎక్కించి ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. అప్పటికి అన్ని ఫుడ్ అంతా రెడీగా ఉండి మా కోసం ఎదురు చూస్తున్నారనమాట అందరూ. మేము ఇంకా గుడి నుంచి రాగానే ఇంకా లంచ్ స్టార్ట్ చేద్దామని మా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇగో ఇక్కడ చూడండి, ఈమె మా హస్బెండ్ పవన్, బోన్ పవన్ వాళ్ళ చిన్నత్త హస్బెండ్. మా ఆయన బోన్ పవన్ వాళ్ళ అత్త ఈమె పెద్దత్తమ్మ, అంటే మేనమామ భార్య అనమాట. తినో వాళ్ళ కోడలు. ఓకే, మా స్కూల్లో ఒక కొలిగ్ వాళ్ళ సిస్టర్. ఇంకా అత్తయ్య అని చూపించేసిన కదా, ఇది సంగతి. ఓకేనా, ఊరికే తీస్తా. ఇక మా అక్క పెద్ద జడ, మా ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు. పెద్దక్క రాలేదు, తను హల్వాళ్ళు ఉంటుంది, వస్తుంది ఇప్పుడు. ఇక పెద్దమ్మ అది
మీరు తిన్నారా మామయ్య? తిన్నారా? ఈ వీడియో చేస్తున్నప్పుడు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది నా ఫ్యామిలీయే కాదు మా రిలేటివ్స్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేస్తారని. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అందరూ ఒకసారి కలుసుకోవడం చాలా రోజుల తర్వాత చాలా మేము ఎంజాయ్ చేసామన్నమాట. వచ్చిందేమో బంగారు పోయింది అలా బిర్యానీలా, అందుకే బిర్యానీ అయిపోయింది. ఇయ్యా బిర్యానీ ఆడు మసాలా కలుపుతాడు అనుకో ఉంగరం ముసిపోయింది బంగారుది. అయ్యో అది వణుకొచ్చిందేమో. ఎవరి కడుపులో పోయింది అందరూ సైలెంట్ గా వెళ్ళిపోయారు. కాదు బిర్యానీ తిన్నోళ్ళు అంతే సైలెంట్ గా వెళ్ళిపోయారు. వచ్చి ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరేమైనా మీ అమూల్యమైన సజెషన్స్ నాకు ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీ బోనాల పండుగ మీరు 2026 బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. కొత్త వాళ్ళు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కితే డైరెక్ట్ నా వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనితా బోన్ ఛానల్. థ్యాంక్ యూ.